ఏపీకి ఎల్లో మీడియా ఒక చీడలా తయారైంది. ఒక పక్కన పరిశ్రమలు స్థాపిస్తూ ఉంటే రాయితీలు ఇస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. రామాయపట్నం పోర్టుకు దగ్గరలో భారీ పెట్టుబడితో సోలార్ ప్యానెల్స్ పరిశ్రమలు ఏర్పాటవుతుంటే ఆ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం దోచిపెడుతోందంటూ విషయం కక్కుతున్నారు. పెట్టుబడులు పెట్టే ఏ పరిశ్రమకైనా ఎంతో కొంత రాయితీలు ఇవ్వక తప్పదు. ఏ ప్రభుత్వమైనా రాయితీలు ఇస్తుంది. జగన్ ప్రభుత్వం మాత్రం ఇవ్వకూడదన్నది ఎల్లో గ్యాంగ్ దుష్ట పన్నాగం. ఎల్లో విషయంపై కేసీఆర్ విశ్లేషణ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలను తరిమేస్తున్నారని నిత్యం ఈనాడు మీడియా విష ప్రచారం. ఈనాడు పత్రిక డిసెంబర్ 11వ తేదీ మొదటి పేజీలో వేసిన ఒక వార్తను చదివితే ఎవరు ఏపీకి పరిశ్రమలు రాకుండా అడ్డుపడుతున్నారన్నది ఇట్టే తెలిసిపోతుంది. ఒక ప్రముఖ పరిశ్రమ ఏపీకి వస్తోందంటే కళ్ళలో నిప్పులు పోసుకోవడమే కాకుండా దాన్ని ఎలా చెడగొట్టాలా అని ఈనాడు రామోజీరావు వారి సంపాదక బృందం విపరీతంగా ప్రయత్నిస్తోంది. నెల్లూరు జిల్లా రామాయంపట్నం వద్ద సోలార్ ప్యానెల్స్ తయారీకి సంబంధించిన భారీ పరిశ్రమను పెట్టడానికి ప్రముఖ సంస్థ ఇండోసోల్ సోలార్ కార్పొరేషన్ సిద్ధమవుతోంది. దీనికి ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోంది. ఈ కంపెనీకి సంబంధించిన పెట్టుబడులు ఏపీకి రాకూడదన్న దురుద్దేశంతో వారిపై ఎప్పటి నుంచో ఈనాడు వ్యతిరేక కథనాలు ఇస్తోంది. ఇప్పుడు ఈ కంపెనీకి కూడా అడ్డుపడాలని లేదా కంపెనీ వచ్చినా ఆ మంచి పేరు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వానికి రాకూడదని ఈనాడు పనిచేస్తోంది. అందులో భాగంగా 47,809 కోట్లు దోచిపెడుతున్నారంటూ ఒక తప్పుడు వార్తను ఇచ్చేసింది. ఆ వార్తను మొదటి నుంచి చివరి దాకా చదివితే అసలు ఆ ప్రాజెక్ట్ ఏమిటి, దానికి ఎంత పెట్టుబడి పెడుతున్నారు, అసలు అలాంటి పరిశ్రమ భారతదేశంలో ఇంతవరకు ఎక్కడైనా ఉందా అన్న విషయాల జోలికి మాత్రం ఈ పత్రిక వెళ్ళలేదు. ఎంతసేపు బురదలడమే లక్ష్యంగా పెట్టుకొని కాకి లెక్కలతో పిచ్చి స్టోరీని ఇచ్చేసింది. ఏ పరిశ్రమకైనా కొన్ని రాయితీలను ప్రభుత్వం ఇస్తుంది. ఈ భారీ పరిశ్రమకు విద్యుత్ టారిఫ్కి సంబంధించి కొంచెం అధికంగా రాయితీలు ఇస్తున్నారని ఈనాడు బాధ. కానీ దానివల్ల వచ్చే ప్రయోజనాన్ని మాత్రం ఎక్కడా చెప్పలేదు. సుమారు 60,000 కోట్ల వ్యయంతో సోలార్ మాడ్యూల్స్ ప్రాజెక్టు ఏపీలో ఏర్పాటుకు కేంద్రం అనుమతించింది. దానివల్ల ఏపీకి ఎంతో మేలు జరుగుతుంది. దేశంలోనే ఈ తరహా ప్రాజెక్టు మొదటిదని చెబుతున్నారు. రామాయంపట్నం పోర్టు వినియోగానికి సిద్ధమవుతున్నందున అక్కడ పరిశ్రమలు పెట్టడానికి ఆయా సంస్థలు ముందుకు వస్తున్నాయి. అందులో ఇండోసోల్ సంస్థ ఒకటి. కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేయడం ద్వారా ఏపీకి నష్టం చేయాలన్న దురుద్దేశంతో ఈనాడు రామోజీరావు కాకి లెక్కలు తయారు చేయించి 15 ఏళ్లలో ఇన్ని వేల కోట్ల రాయితీ ఇస్తారు అంటూ ఇష్టారీతిన రాయించేశారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సౌర విద్యుత్, రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా సరఫరా చేస్తున్న విద్యుత్ రేట్లను సమీక్షించాలని నిర్ణయించింది. బయట మార్కెట్లో యూనిట్ 2.5 రూపాయలకు దొరుకుతుంటే ఈ ప్రాజెక్టుల నుంచి 4.5 వరకు పెట్టి కొనుగోలు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఇందులో అవినీతి జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ఆ ఒప్పందాలను పరిశీలించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిందో లేదో ఇంకేముంది, అంతర్జాతీయంగా చెడ్డ పేరు వచ్చేస్తోందంటూ తెలుగుదేశంకు బాకాలు ఊదే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి గగ్గోలు పెట్టేశాయి. మరోవైపు పరిశ్రమలు వస్తుంటే వాటిని ఎలా చెడగొట్టాలా అన్న ధ్యేయంతో పనిచేస్తున్నారు. రామాయంపట్నం వద్ద ఇండోసోల్ పరిశ్రమ వస్తే నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాల ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అనేక అనుబంధ పరిశ్రమలు వస్తాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో భూముల విలువలు పెరిగి రైతులు సంతోషంగా ఉన్నారు. దీన్ని చూసి ఓర్వలేని ఈనాడు మీడియా ఇలాంటి విషపురాతలు రాసింది. ఎంతసేపు ఏడుపుగొట్టు వార్తలనే ఈనాడు పత్రిక ఇస్తోంది. పొంగనూరు వద్ద 4,000 కోట్లతో విద్యుత్ బస్సుల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ఒక విదేశీ కంపెనీ ముందుకు వచ్చింది. అక్కడ సుమారు 800 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరిస్తోంది. దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నాలు ఆరంభించారు. కొందరు రైతులు తమ భూములు ఇవ్వడానికి అభ్యంతరం చెప్పారట. అంతే, దాన్ని పనిగట్టుకుని ఏపీ అంతటా ప్రచారం చేస్తూ ప్రభుత్వం ఏదో తప్పు చేస్తోందన్న భావన కల్పించడానికి ఈనాడు యత్నించింది. భూములు లేకుండా పరిశ్రమలు ఎలా వస్తాయో ఈనాడు చెప్పాలి. విశాఖలో డేటా సెంటర్కు భూమి ఇస్తున్నా అంతెందుకు ఇంతెందుకు అంటూ వ్యతిరేక కథనాలు వండారు. విశాఖకు అసలు ఐటీ పరిశ్రమలే రావడం లేదని మొదట ప్రచారం చేశారు. తీరా ఇన్ఫోసిస్ తదితర కంపెనీలు వస్తుంటే మాత్రం వాటిని వార్తలుగా ఇవ్వరు. ఇంత దుర్మార్గంగా వార్తలు ఇస్తున్న తీరు నిజంగా దారుణమనిపిస్తుంది. గతంలో చంద్రబాబు టైంలో కియా కార్ల పరిశ్రమ వస్తే ఎంతో గొప్పగా ప్రచారం చేశారు. దానికి ఎన్ని వేల కోట్ల మేర అప్పటి ప్రభుత్వం రాయితీలు ఇచ్చిందో తెలియదా? తీరా చూస్తే అక్కడ 1000 మంది స్థానికులకు కూడా ఉపాధి రాలేదు. అయినా పర్వాలేదు,
ఏదో ఒక పరిశ్రమ వచ్చిందిలే అని అనుకున్నారు. ఇప్పుడు 60,000 కోట్లతో ఒక భారీ పరిశ్రమ వస్తుంటే దోచుకుంటున్నారంటూ ఈనాడు రామోజీరావు బృందం తెగ ఏడ్చేస్తోంది. ఇలాంటి మీడియా ఆంధ్రప్రదేశ్కు అవసరమా?